Hello friends and well wishers of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. You know very well my dear friends, RKS Apex offers both offline and online training. Fine. Now let us look at our 44th episode. There in the journey of newspaper reading for better communication. 44th episode. Fine. Very soon we are getting into 50th episode. So happy. So న్యూస్పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. ఇది ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మై డియర్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఈ వర్డ్స్ ఫాలో అవుతూ కాస్త నోట్బుక్ ఏదన్నా ఇంపార్టెంట్ వర్డ్స్ నోట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో దోస్ హూ ఆర్ రైటింగ్, సో ప్లీజ్ కీప్ అవర్ కామెంట్స్ సో దట్ ఐ టు కెన్ సీ అండ్ ఫీల్ హ్యాపీ. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో కాస్త ఫాలో అవుతుంటే మీ కామెంట్స్ ఇక్కడ రాయండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కోరుతున్నా, ఏదైనా కొన్ని కాన్సెప్ట్స్ మీద కావాలన్నా అక్కడ నోట్ చేయండి. సో నేను చూశాను, ఒకళ్ళిద్దరు రాశారు. ఒకళ్ళు ఈ డబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే జెరండ్, టు ఇన్ఫినిటివ్, ఓకే, దెన్ పార్టిసిపల్స్ మీద ఒక వీడియో చేయమని. ఇది ఇన్డెప్త్ గ్రామర్ అనేది ఇట్ టేక్స్ టైమ్. ఆఫ్ కోర్స్ అవుట్లైన్స్ అయితే ఇవ్వగలుగుతాం, అది జస్ట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు మేక్ దట్ వీడియో ఫైన్. నెక్స్ట్ ఇవాళ న్యూస్ పేపర్ చూద్దాం. 10th July 2024. Right. First word. Congress submits breach of privilege notice against PM. Breach of privilege అంటే breach అంటే ఉల్లంఘన, అంటే అధికార ఉల్లంఘన. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే కనుక బ్రీచ్ అనే పదం కాన్సిడర్ చేయాలి. బ్రీచ్ అంటే కనుక ఉల్లంఘన, అతిక్రమణ. అంటే ఒక చెప్పినటువంటి ఒక రూల్స్ని కానీ ఒక నియమాలను కానీ ఉల్లంఘిస్తే కనుక, అంటే దాన్ని అతిక్రమిస్తే, అది ఫాలో అవ్వకపోతే దాన్ని బ్రీచ్ అంటారు. బ్రీచ్. ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, కాపీరైట్, వారంటీ, ఇలాగా. ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే మీరు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తారు, ఒక 5 years లేకపోతే 3 years 2 years మీద వర్క్ చేస్తాను, దాన్ని ఉల్లంఘించారు. లేదు, విత్ ఇన్ ద ఒక టైం పీరియడ్లో ఇది కంప్లీట్ చేస్తామని ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, చేయలేకపోయారు. కాపీరైట్ అంటే ఒక పుస్తకంలో ఉన్న కొన్ని పేజెస్ అవి ఏది కూడా ఎవరు కాపీ చేయకూడదు, కానీ అది కాపీరైట్ ఉల్లంఘన కింద వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా బ్రీచ్ అంటాం. బ్రీచ్ ఆఫ్ కాపీరైట్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ వారంటీ, ఇట్లాగా. హీ వాజ్ షూడ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. షూడ్ అంటే కనుక కేసు పెట్టడం. హీ వాజ్ షూడ్ అంటే అతని మీద కేసు పెట్టబడ్డది, అతని మీద కేసు పెట్టబడ్డది. దేనికి? ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ని అతిక్రమించినందుకు, ఆ రూల్స్ని వైలేట్ చేసినందుకు కేసు పెట్టబడ్డది. సో దిస్ వాజ్ ఎ క్లియర్ బ్రీచ్ ఆఫ్ ద 1994 ట్రేడ్ అగ్రిమెంట్. అంటే మనకు కొన్ని అగ్రిమెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఈ వ్యాపార ఒప్పందం ప్రకారం ఇలా ఉండాలి, లేకపోతే ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఇలా ఉండాలి, కొన్ని ఉంటాయి. ఆ యాక్ట్ వాటికి ఒక నెంబర్, ఒక సంవత్సరం ఇట్లా ఉంటుంది అంతా కూడా. ఇలాగా దిస్ వాజ్ ఎ క్లియర్ బ్రీచ్ ఆఫ్ ద 1994 ట్రేడ్ అగ్రిమెంట్. అంటే అగ్రిమెంట్ ఇది వైలేట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది అంటారంతా కూడా. సో ఫ్రెండ్స్, నో ద వర్డ్ బ్రీచ్. సెకండ్, హైకోర్ట్ డిస్పోజెస్ ఆఫ్ ప్లీ టు చార్జ్ బీజేపీ ఎమ్మెల్యేస్ విత్ హేట్ స్పీచ్. అంటే హైకోర్ట్ డిస్పోజెస్ అంటే కనుక అంటే వదిలించుకోవడం అని వస్తుంది, ఒకటి కొట్టివేయడం కూడా వస్తుంది ఇక్కడ. సో హైకోర్ట్ డిస్పోజెస్ ఆఫ్ ద ప్లీ అంటే కనుక ఒక రకమైన ఫిర్యాదు. ఒక బీజేపీ ఎమ్మెల్యేస్ మీద ఒక ఫిర్యాదు పెట్టారంటే ఏంటంటే అది హేట్ స్పీచ్. అంటే వాళ్ళు పగ, విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని హైకోర్టు అనేది తోసిపుచ్చింది. సో హైకోర్ట్ డిస్పోజ్ ఆఫ్ ప్లీ టు చార్జ్ బీజేపీ ఎమ్మెల్యేస్ విత్ హేట్ స్పీచ్. అంటే వాళ్ళు మాట్లాడిన ఆ స్పీచ్లో రోహింగాస్ అనే పదం వాడారు. రోహింగాస్, ఓకే, రోహింగా సంథింగ్, జిహాదీ సంథింగ్. ఇప్పుడు కోర్టు ఏముంటుందంటే కనుక ఈ రోహింగా ఆ జిహాద్ అనేది ఏ ఒక్క మతానికి సంబంధించిన పదాలు కాదు అవి, కాబట్టి ఏ ఒక్కరి యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతినే విధంగా ఈ వర్డ్స్ లేవు, కాబట్టి ఈ కేసుని పరిగణించట్లేదు అని తోసిపుచ్చింది అనమాట అంతా కూడా. క్లియర్. ఇంతకీ డిస్పోజ్ అంటే ఏంటి? డిస్పోజ్కి ఎక్కువగా ఆఫ్ అనే పదంతో వాడాలి, డిస్పోజ్ ఆఫ్. ఓకే, టు గెట్ రిడ్ ఆఫ్ సంబడి ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ వదిలించుకున్నా, తోసిపుచ్చినా, పక్కన పెట్టినా దానికి వాడుతుంటారు. దాట్ యు డు నాట్ వాంట్ ఆర్ కెనాట్ కీప్. అది మీకు ఇష్టం లేకపోయినా, వద్దనుకున్నదాన్ని పక్కన పెట్టచ్చు. ఎక్కువగా అప్పుడప్పుడు దీన్ని షేర్స్ కూడా వాడతారు. షేర్, ఏదైనా ఒక షేర్ అమ్మేశారనుకోండి, ఈ డిస్పోజర్ ఆఫ్ సమ్ సోన్స్ షేర్స్ అంటే ఆ షేర్స్ని అమ్మేసాడు, వదిలించుకున్నాడని కూడా చెప్పచ్చు. రైట్. ద డిఫికల్టీస్ ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ న్యూక్లియర్ వేస్ట్. అంటే
న్యూక్లియర్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఎక్కడ పడేయాలనేటువంటి, దాన్ని ఎలా తొలగించాలి, ఎలా పడేయాలనేది కొంచెం కష్టంగా తయారైంది. డిఫికల్టీస్ ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ న్యూక్లియర్ వేస్ట్ డంప్ని ఎలా వదిలించుకోవాలా, ఎలా దాన్ని ఇతరులకు ప్రమాదం లేకుండా ఉంచాలనేది చాలా కష్టంగా తయారవుతుంది. సో టు డిస్పోజ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ, కొంత ప్రాపర్టీ దొంగతనం చేశారు, దాన్ని ఎలాగా సరి చేసుకోవాలా అనేది ఒక తలకాయ వరకు, ఇట్లా ఎవరి బాధలు వాళ్ళవి, రైట్. రేడియో యాక్టివ్ వేస్ట్ మస్ట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ సేఫ్లీ, అంటే రేడియో యాక్టివ్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ దాన్ని చాలా జాగ్రత్తగా సేఫ్గా తొలగించాలి, లేదంటే దాన్ని మట్టిలో అంటే ఏదైనా కానీ డిస్పోజ్ ఆఫ్ అంటే దాన్ని వదిలించుకోవడం అనమాట. ఆ వ్యర్థాన్ని ఎలా వదిలించుకోవాలంటే దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. రేడియో యాక్టివ్ అంటేనే చాలా ప్రమాదం కదా, అణుధార్మికత. కాబట్టి ఇట్లాగా డిస్పోజ్ ఆఫ్ అంటే వదిలించుకోవడం, తొలగించడం ఇట్లా. అవుట్స్టాండింగ్ వర్క్ ఐఐటిఎం, అంటే మద్రాస్. ఇక్కడ ఐఐటి మద్రాస్ టీమ్ మేక్స్ మినరల్ నానో పార్టికల్స్ విత్ వాటర్. సో చాలా చక్కటి ఎక్స్పెరిమెంట్ చేసి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఐఐటి మద్రాస్ వాళ్ళు. అవుట్స్టాండింగ్ వర్క్, అందుకని ఏమన్నారు, ఇట్స్ ఎ గ్రేట్ అవుట్స్టాండింగ్ వర్క్, అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై ఐఐటి స్టూడెంట్స్, గుడ్ 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 గుడ్. అవుట్స్టాండింగ్ అంటే ఇక్కడ అసాధారణమైన ప్రతిభ, అవుట్స్టాండింగ్ వర్క్, అసాధారణమైనటువంటి ఒక ప్రతిభ కనపరిచారు వాళ్ళ వర్క్. కానీ ఇదే అవుట్స్టాండింగ్ ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఇంకొక అర్థం కూడా, అంటే ఇంకా నువ్వు బాకీ ఉన్నా, మిగిలి ఉన్నా అనే సెన్స్ కూడా వస్తుంది ఇక్కడ. ఒకవేళ వచ్చేసరికి ఎక్సలెంట్ జాబ్ అంటే ఎక్స్ట్రీమ్లీ కూడా వస్తుంది, ఎక్సలెంట్. ఇంకోటి వచ్చేసరికి ఇంకా చెల్లించని, ఇంకా సాల్వ్ చేయనటువంటి, ఇంకా పరిష్కరించని కూడా అంటారు అంతా కూడా. ఓకే, వన్ వే అవుట్స్టాండింగ్ ద మీనింగ్ ఈజ్ ఎక్సలెంట్, అదర్ వే అవుట్స్టాండింగ్ నాట్ ఇట్ పెయిడ్ ఆర్ డన్ ఆర్ సాల్వ్డ్ అనే అర్థం వస్తుంటుంది అంతా కూడా. అవుట్స్టాండింగ్, క్లియర్, రైట్. an outstanding player, an outstanding achievement, an outstanding success, అంటే అసాధారణమైన ప్రతిభ కల్పించిన ప్లేయర్, ఒక విజయం లేదంటే ఒక ఘనత, ఇలా అంతా కూడా అవుట్స్టాండింగ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సరదాగా. ఒకసారి ఒక మీటింగ్లో మేము కూడా పాల్గొని, ఒక సెమినార్లో పాల్గొని అలాగా జరుగుతుంది, మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చారు, ఏదో టీ బ్రేకో సంథింగ్ ఇట్లాగా. బయటికి వెళ్ళి ఇక అందరు స్టూడెంట్స్ లోపలికి వచ్చేసారు, మేము ఇంకొక ఇద్దరు మాస్టర్లు బయట నుంచొని ఉన్నాం. ఆ లోపల సెమినార్ హాల్లో సార్ తన ప్రసంగం స్టార్ట్ చేశారు. మేము బయట నుంచొని ఉన్నాం కాబట్టి మమ్మల్ని లోపలికి పిలవాలనే ఉద్దేశంతో ఆయన ఎలా మాట్లాడారంటే కనుక, ఐ రిక్వెస్ట్ ఆల్ అవుట్స్టాండింగ్ క్యాండిడేట్స్ టు కమ్ ఇన్ సైడ్. అవుట్స్టాండింగ్ అంటే బయట నుంచి ఉన్న వాళ్ళని అవుట్స్టాండింగ్ బ్రేక్ చేసి, ఇంకోటి అవుట్స్టాండింగ్ అంటే గొప్పవాళ్ళు కొంచెం లోపల రండి అని సెటైరికల్గా చెప్తారనమాట ఇట్లా అక్కడ. ఓకే, ఇట్స్ ఓకే. అందుకే అవుట్స్టాండింగ్ అంటే ఇది. ఇక ఇదే అవుట్స్టాండింగ్ ఇంకోటి ఎలా చెప్పచ్చు, షీ హ్యాస్ అవుట్స్టాండింగ్ డెట్స్ ఆఫ్ ఓవర్ 500 యూ కెన్ సే డాలర్స్ ఆర్ పౌండ్స్ ఇట్లాగా. ఓకే, అది అమౌంట్ అని పక్కన పెడితే కనుక షీ హ్యాస్ అవుట్స్టాండింగ్ డెట్స్ అంటే అప్పు, ఇంకా ఇంత ఆవిడ ఇంత పైచీలకు అప్పు కట్టాల్సి ఉంది ఆవిడ. సో షీ హ్యాస్ అవుట్స్టాండింగ్ డెట్స్ ఆఫ్, ఇట్లా ఇంత అప్పు ఉంది కట్టాల్సింది, అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు కదా అలాగా. ఏ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ స్టిల్ అవుట్స్టాండింగ్, ఇంకా చేయాల్సిన చాలా పని ఉండిపోయింది, అబ్బా బోర్డు అంత పని ఉందంతాను. ద నెగోషియేషన్స్ ఫెయిల్డ్ టు సాల్వ్ అవుట్స్టాండింగ్ ఇష్యూస్, అంటే ఇంకా పరిష్కరించాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నెగోషియేషన్ సంప్రదింపులు అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, అంటే అది కుదరలేదు అని చెప్పడం అంతా కూడా. అవుట్స్టాండింగ్ ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉందని చెప్పడం. సో ఫ్రెండ్స్, ఇలా అవుట్స్టాండింగ్ని రకరకాలుగా వాడచ్చు. ఒకటి ఎక్సలెంట్, అసాధారణమైన, ఇంకోటి ఇంకా బాకీ ఉన్న, మిగిలిపోయిన అనే సెన్స్లో కూడా వాడచ్చు. హార్నెసింగ్ సోలార్ పవర్. సో హార్నెస్ అంటే కనుక మేక్ యూజ్ ఆఫ్, అంటే ఉపయోగపడినట్లు చేయడం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు సిచ్యువేషన్ చూస్తేనే. ఇవన్నీ సోలార్ ప్యానల్స్, ఈ సోలార్ ప్యానల్స్ మొత్తంతో కూడా బోల్డ్ అంత ఎనర్జీని, సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, జనరేట్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. హార్నెస్ అంటే కనుక మేక్ యూజ్ ఆఫ్. హార్నెస్ అంటే ఇక్కడ ఆర్ పక్కన ఎన్ని ఉంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఆర్ సైలెంట్ అవుతుంది, హార్నెస్ అని పలకాల్సి ఉంది. హార్నెస్ మేక్ యూజ్ ఆఫ్, ఉపయోగపనులు చేయడం. హార్నెస్ ఎనర్జీ, ఐడియాస్, స్కిల్స్, అంటే మనకున్న ఐడియాస్ని, స్కిల్స్ని, టాలెంట్ని ఉపయోగించుకుంటూ ఉంటే కనుక దాన్ని హార్నెస్ అని పలకచ్చు. క్లియర్. ఆర్గనైజేషన్స్ నీడ్ టు హార్నెస్ ద స్కిల్స్, అంటే ఉన్న నైపుణ్యాలని చక్కగా ఆర్గనైజేషన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దేనికి? అండ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిటైర్డ్ ఆర్ అన్ఎంప్లాయిడ్, అంటే రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ, అన్ఎంప్లాయ్మెంట్గా ఉండిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ టాలెంట్ ఏదో మనం ట్యాప్ చేసి దాన్ని ఇంకా ఫర్దర్గా వాడితే బాగుంటుంది అని సజెషన్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్దామా? ఆర్గనైజేషన్స్ నీడ్ టు హార్నెస్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిటైర్డ్ ఆర్ అన్ఎంప్లాయిడ్.
కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ తీసుకున్న టీచర్స్ కానీ కొంత హయ్యర్ గ్రేడ్లో ఉన్న ఆఫీసర్స్ కానీ వాళ్ళ సర్వీసెస్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కోర్స్ వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి శాలరీ లేకపోయినా పర్వాలేదు మేము పనిచేస్తాం అనేటువంటి సహృదయతో ముందుకు వస్తారు. అంటే వాళ్ళ సర్వీసెస్ని యూజ్ చేస్తుంటారు ఇంకా ఫర్దర్గా సొసైటీ కోసం. సో వీ నీడ్ టు హార్నెస్ ద టాలెంట్ ఆఫ్ సచ్ పీపుల్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ సచ్ పీపుల్. ఇలా వీ మస్ట్ హార్నెస్ ద రివర్స్ విచ్ ఓవర్ఫ్లో యాన్యువల్లీ. అంటే సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పొంగి పొరులుతూ అలా వచ్చేస్తున్న రివర్ ఏవైతున్నాయో ఆ వాటర్ని కూడా మనం డ్యామ్ కట్టో లేకపోతే పోలవరం లాగా అలాగా ట్రై చేస్తుంటే బాగుంటుంది. అంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, అయినప్పటికీ కూడా ఆ నీటిని కూడా మనం వాడగలిగితే చాలా బాగుంటుంది చెప్పడం. సో దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించడానికి హానెస్. ఓకే, ఫైన్. హానెస్. ఫ్రెంచ్ లెఫ్ట్ షాక్ ఎలక్షన్ విన్ ఈజ్ లిటిల్ సోలేస్ ఫర్ నెర్వస్ ఇన్వెస్టర్స్. సో ఫ్రెంచ్ లెఫ్ట్ షాక్ అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ పార్టీ ఉన్నారు కదా, ఆ పార్టీకి అది పెడుతున్నారు. సంథింగ్ బ్రిటన్లో వచ్చిన కొత్త గవర్నమెంట్ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గెలవడం అనేది లిటిల్ సోలేస్ ఫర్ నెర్వస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ అని కొంచెం భయపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా సొలేస్ ఉందా? సొలేస్ అంటే కనుక కొంత ఊరట కానీ లేదంటే కొంత ఉపశమనం కానీ ఏదైనా ఉంటుంది, అది లిటిల్. ఇది మనం అనుకుంటాం కదా లిటిల్ సొలేస్. దీన్ని చెక్ చేసుకుని మనం ఏమంటామంటే కనుక లిటిల్ సొలేస్ అంటే ఉపశమనం అని. అక్కడ పర్వాలేదు వాళ్ళకి కొంత ఉపశమనం కొంత ఊరటం ఇచ్చింది అనుకుంటారు. తప్పు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో అని మిత్రులారా. ఇదే దీని మీద ఏ అని పెడితే కనుక ఇది పాజిటివ్ సింబల్. ఏ తీసేసి ఓన్లీ లిటిల్ సొలేస్ అంటే దాదాపు ఏమీ లేదన్నట్లు లెక్క, అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనమాట. అర్థం కాలేదనుకుంటా కదా, మళ్ళీ చెప్పనా. సి ఐ హ్యావ్ లిటిల్ హోప్, ఐ హ్యావ్ లిటిల్ కాన్ఫిడెన్స్. ఓకే, అంటే దాదాపు నాకు హోప్ ఏం లేదు, కాన్ఫిడెన్స్ ఏం లేదు అని చెప్పడం. అలా కాకుండా నేను దీని ముందు ఏ పెట్టాను అనుకోండి, ఐ హ్యావ్ ఏ లిటిల్ హోప్, ఐ హ్యావ్ ఏ లిటిల్ కాన్ఫిడెన్స్ అంటే కొంత ఆశ కొంత ఆత్మవిశ్వాసం ఉన్నట్లు లెక్క. మై డియర్ ఫ్రెండ్స్, డూ అండర్స్టాండ్, ఇఫ్ యూ యూజ్ ఓన్లీ లిటిల్ ఇట్ ఇండికేట్స్ నెగిటివ్ మీనింగ్. ఇఫ్ యూ సే ఏ లిటిల్ ఇట్ టర్న్స్ టు బి పాజిటివ్, అప్పుడు పాజిటివ్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిటిల్ అండ్ ఏ లిటిల్. క్లియర్? సరే, ఇంతకు మన వర్డ్ సొలేస్ అంటే ఉపశాంతి, ఓదార్పు. ఓకే, రైట్. షీ ఆల్వేస్ ఫైండ్ సొలేస్ ఇన్ మ్యూజిక్ ఆర్ ప్రేయర్ ఆర్ రైటింగ్. ఇట్లాగా మీరు దేనిలో ఒక రకమైన ఉపశాంతిని కానీ లేదంటే మనశ్శాంతిని పొందుతున్నారంటే అక్కడ ఆ సొలేస్ అని వర్డ్ పెట్టి పక్కన ఇన్ రావాలి. ఆ ఇన్ పక్కన సంథింగ్ ఏదైనా పెట్టవచ్చు. సొలేస్ ఇన్ మ్యూజిక్, సొలేస్ ఇన్ టీచింగ్, సొలేస్ ఇన్ ప్రేయర్, సొలేస్ ఇన్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్, ఇట్లా అంతా కూడా. క్లియర్? సో షీ ఆల్వేస్ ఫైండ్స్ సొలేస్ ఇన్ మ్యూజిక్, ప్రేయర్ ఆర్ రైటింగ్. మీ ఓన్గా ఒక సెంటెన్స్ రాసుకోండి. ఐ మీన్, వేర్ డూ యూ ఫైండ్ సొలేస్ ఇన్? వేర్ డూ యూ ఫైండ్ సొలేస్ ఇన్? మీకు దేనిలో ఎక్కువ కొంత ఏదైనా టెన్షన్స్ ఉన్నా, బర్డెన్స్ ఉన్నా దాని నుంచి కొద్దిసేపు మర్చిపోయే విధంగా, మీకు ఓదార్పు కలిసే విధంగా మీకు ఉన్నటువంటి ఒక అలవాటు లేదంటే ఒక చక్కటి హాబీ ఏముందో మెన్షన్ చేయండి సరదాగా, లేదా మీ ఓన్గా రాయండి. నెక్స్ట్ వన్, హిస్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఎ సొలేస్ ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్. అంటే అతని అంటే చాలా ముసలతను అయిపోయాడు పాపం. ఆ వయసులో అతనికి కాస్త ఊరడగానే ఉపశమనం ఏంటంటే కనుక అతని గ్రాండ్ చిల్డ్రన్ అంటే వాళ్ళ మనవలే అంత మాట్లాడు, తాత బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎట్లాగా అంటే అదే అతనికి గొప్ప ఊరటనిస్తూ ఉంది అని చెప్పడం. ఇలాగా సొలేస్ ఒక మంచి పదం. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ our today's video. So with some more interesting words we will see tomorrow. Till then, bye bye. Thank you.